మండోదరి ఈ తప్పు చేయకుండా ఉండి ఉంటే రావణుడు ఇప్పటికీ కూడా బ్రతికి ఉండేవాడు అని మీకు తెలుసా? రామచంద్రిక పురాణం ప్రకారం మండోదరి పార్వతీదేవికి కఠోరమైన తపస్సు చేసి సంజీవిని యజ్ఞం ఎలా చేయాలో తెలుసుకుంటుంది. పార్వతీదేవి మండోదరితో ఇలా అంటుంది, చనిపోయిన వ్యక్తి ముందు ఈ సంజీవిని యజ్ఞం చేస్తే వాళ్ళు వెంటనే చావు నుండి మళ్ళీ లేచి వస్తారు. కానీ ఈ యజ్ఞం జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయగలరు అని చెప్పి మాయమైపోతుంది. వెంటనే మండోదరి యజ్ఞానికి కావలసిన వస్తువులు అన్ని సరిచేసుకుని సంజీవిని యజ్ఞం చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే హనుమంతుడికి ఇలా మండోదరి సంజీవిని యజ్ఞం చేస్తుంది అని తెలియగానే ఒక రాక్షసు రూపంలో మారి రావణుడి లంకలోకి ప్రవేశిస్తాడు. అక్కడ యజ్ఞం చేస్తున్న మండోదరిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి, అమ్మా రాముడు రావణుడిని యుద్ధభూమిలో చంపేశాడు అని చెబుతాడు. తన భర్త చావు కబురు వినగానే యజ్ఞం మధ్యలో నుండి లేచి ఏడుస్తూ తన భర్తను చూడడానికి పరిగెత్తుకుంటూ యుద్ధభూమికి వెళుతుంది. కానీ అక్కడ రావణుడు తన శక్తులు అన్ని ఉపయోగించి వానర సేనను మరియు రావణుడితో యుద్ధం చేస్తూనే ఉంటాడు. అప్పుడు మండోదరికి అర్థమవుతుంది, హనుమంతుడే రాక్షస రూపంలో వచ్చి తన యజ్ఞాన్ని విఫలమయ్యేలా చేశాడు అని. ఇక నా భర్తను రాముడి నుండి ఎవ్వరూ కాపాడలేరు అని అర్థం చేసుకుంటుంది. అందరూ చెప్పండి, జై హనుమాన్.